ఇప్పుడైతే ఇవన్నీ కడిగేసేయాలి. తర్వాత కొంచెం పైన తీసేసి మొత్తం నీట్‌గా చేద్దాం అనుకుంటున్నాను. టైం ఎంత అవుతుందో ఇప్పుడైతే. హలో ఎవ్రీవన్. ఈరోజు అస్సలు ఫుల్ టైర్డ్ అయిపోయినాననమాట. అసలుకి కాళ్ళు నొప్పులు చాలా ఉన్నాయి. అసలుకి మనిషికి ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా. బట్ ఇంకా డైలీ వీడియోస్ అయితే రావాలి కాబట్టి చెప్తున్నా. ఈరోజు ఫుల్ వర్క్ అయిపోయిందండి. సో ప్లీజ్ వాచ్ చేయండి. ఈరోజు వచ్చేసి కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను. అండ్ దాంతోపాటు మార్నింగ్ నుంచి నైట్ అసలు కొంచెం వరకు కూడా రెస్టే లేదు. లేచిందే లేట్ లేసేసాను. డైరెక్ట్ అయితే టిఫిన్ చేయడానికి కూడా టైం లేదనమాట ఈరోజు. బికాజ్ ఆఫ్ నేను లేచింది నిజంగా చెప్తున్నా 8కి లేచాను. పిల్లలకి వాటర్ పెట్టేసి త్వరగా అయిపోతుందని చెప్పేసి ఆవులకి వగ్గాన్ని అయితే చేసేసాను అనమాట ఇక్కడ. ఇంకా చాలామంది చాలా పేర్లు పెట్టుకుంటారు దీనికి. ఇది వచ్చేసి ఇంకా ఇది ఈజీ అవుతుంది. నిన్న ఉప్మా చేశాను. ఈరోజు ఉప్మా చేసాను. మా పిల్లలు నన్ను ఇంకేం లేదు ఇంట్లో కూడా ఉన్నారు దొబ్బేస్తారు. అందుకోసమే అని చెప్పేసి ఆవులకి వగ్గాన్ని చేసేసి పిల్లలకి స్నానం చేపించేసి స్కూల్కి అయితే పంపించేసాను అనమాట. యాక్చువల్లీ అదే టైం అయిందని చెప్పా కదా. టైం అయినా కూడా చక్కచక్క తినేసి ఇదేం పెద్దగా ఇంకా కాలదు కదా. సో అందుకోసమే ఇక్కడైతే ఎగ్ కర్రీ చేసేస్తున్నాను. ఇంకా రొట్టె చేసేస్తుంది అనమాట అవ్వ. దాంట్లోకి ఎగ్ కర్రీ. ఇక్కడ ఇంక కొంచెం అవలకి అయితే మిగిలిందండి. అది వగ్గాని మిగిలింది. సో అది కూడా ఉందిలే అని చెప్పేసి ఒక 4 రొట్టెలు అయితే చేసింది. మళ్ళీ ఎక్కువ కూడా చేయలేదనమాట. ఎందుకంటే ఇంక మిగిలితే ఎవరు తింటారు అని చెప్పేసి ఇక్కడైతే నేనైతే అవలకినే తిన్నాను. రొట్టె అయితే ఏం తినలేదు. ఇంకా అదే ఉండింది. వేస్ట్ అయిపోతుందని చెప్పి తిన్నాను. బట్ మా చిన్న పాప వచ్చిన గొడవ పడింది. నాకు కావాలి అంటే కావాలి అని చెప్పేసి. ఇంకా హనీకి అయితే స్కూల్కి టైం అయిపోతుందండి. బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేయాలి. ఇంకా చాలా వర్క్ ఉంది. ఇక్కడ అంతా మెస్సీగా ఉంది కదా. అన్నంకి అయితే పెట్టేసాను. ఇక్కడ వచ్చేసి సర్ఫ్ అయితే వాటర్లోకి అయితే వేసేసాను అనమాట. బట్టలు అయితే చాలా ఉన్నాయి. పిల్లలవి, నావి అండ్ పిల్లలవి ఒక్కొక్కటి 3 జతలు ఉంటాయన్నమాట మా పిల్లలవి. ఇక్కడ ఇవన్నీ అయితే ఇక్కడ నేను ఎప్పుడైనా కూడా వాషింగ్ మిషన్లోకి మీ మధ్య మొత్తం నానపెట్టే వేసేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఇట్లా నానింది అనుకో మనకి మంచిగా వాష్ అయిపోతాయి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి అన్నం అయితే వంచేసి ఆమె కోసం వచ్చేసి ఎగ్ రైస్ చేసేసి నేనైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళి క్యారెట్ అయితే ఇచ్చి వచ్చాను. ఇక్కడ ఇంకా బట్టలు ఉంటే కొన్ని వాషింగ్ మిషన్కి వేసే వెళ్ళానండి. మరి ఇప్పుడు వాషింగ్ మిషన్కి అయితే వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ నానబెట్టేసి ఒక 2 అవర్స్ అయిపోయింది. సో అందుకోసం అన్నీ వేసేసి ఇంకా లిక్విడ్ అయితే పోసేసాను. ఆ పని అయితే అది అయిపోతుంది అని చెప్పేసి బట్టలు అయితే ఇంక వాషింగ్ మిషన్కి వేసాననే మాటే కానీ ఇంకా అది సాయంత్రం ఆరబెట్టానమాట నైట్. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఈరోజు వంట పని అయితే పెట్టేసుకున్నానండి. అసలుకి చెప్తున్నాను చాలా మెస్సీగా ఉంది. ఊరు నుండి వచ్చి ఆల్మోస్ట్ నేనైతే 3 మంత్స్ అయింది. అప్పుడు దసరాకి ఏమో ఎల్లింటిని కదా. అప్పటి నుంచి ఇప్పుడు వచ్చాను. అప్పుడు నుంచి అసలు క్లీనే చేసుకోలేదనమాట చాలా డేస్ నుంచి. నా అసలు చూడడానికే కొంచెము అంటే బాగుంది. బట్ మేము డైలీ క్లీన్ చేసుకోవాలి ఎందుకు నాకు దుమ్ము అనిపించింది. మొత్తం క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసరికి ఇవన్నీ ఫస్ట్ ఒక సైడ్ నుంచి అన్నీ కడుక్కుంటా వచ్చడం జరుగుతుంది. హెడేక్ అయితే ఫుల్ వస్తుందండి. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదనమాట. కళ్ళు అయితే మూతలు పడిపోతున్నాయి నిజంగా చెప్తున్నాను. చాలా టైర్డ్ అయిపోయినాను. బికాజ్ రోజు ఇంతవరకు అయితే చేయలేను కదా. ఇంకా ఇంటి పనులు వాడుకైతే చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఇంకా చెప్పా కదా అన్నీ ఒక సైడ్ అండి. ఫస్ట్ అయితే మేము డైలీ యూజ్ చేసుకునేటివన్నీ తీసేసి మొత్తం అయితే కడిగేస్తున్నాను అనమాట. ఎందుకంటే అవన్నీ తీసేసి ఒక పక్కన అన్నీ కడుక్కొని పెట్టుకొని తర్వాత ఇంకా జీలకర్ర ఆవాల డబ్బాలు అంటే మనం పోపు డబ్బాలు అవన్నీ అయితే తీసేసుకొని ఇంకా షుగర్ డబ్బా అవన్నీ తీసేసుకొని కడుగుదామని చెప్పేసి ఇవన్నీ కడగడానికి నాకైతే టైం అయితే నేను 2:30కి స్టార్ట్ చేశాను అండి ఆఫ్టర్నూన్. హద్వితాకి అయితే అన్నం తినిపించేసి జస్ట్ నాకు అవన్నీ సామాన్లు కడిగేసి పెట్టడానికే నాకైతే 4 అయిందండి. 4 అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకా అవి పేపర్స్ అన్నీ మళ్ళీ వాష్ చేసేసాను అనమాట. వాష్ చేసేసి ఇది పెట్టేశాను. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇప్పుడైతే ఇవన్నీ కడిగేసేయాలి. తర్వాత ఇవన్నీ అయితే ఎగబెట్టేయాలి. సో ఇవి కూడా కొంచెం పైన తీసేసి మొత్తం నీట్గా చేద్దాం అనుకుంటున్నాను. టైం ఎంత అవుతుందో ఇప్పుడైతే చాలా డేస్ అయిందండి వంటిల్లు క్లీన్ చేయక. సో అందుకోసం అంతా క్లీన్ చేసేస్తున్నాను. చూసేసారా ఇదంతా తెగిన. ఇప్పుడు ఇవన్నీ అయితే తీసేసాను కదా. అంతా క్లీన్ చేసేసి ఫస్ట్ ఇంక ఇవన్నైతే కడిగేస్తాను. కడిగేసిన తర్వాత ఇంక ఇవి కూడా తీసుకుంటాను. ఇవన్నీ కూడా కడిగేస్తాను. కొన్ని ఉన్నాయి పెద్దగా ఏమి ఉండవు సామాన్లు. సో ఇప్పుడైతే ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇవన్నీ కడిగేసి మరి ఇవన్నీ వేసుకుంటాను అనమాట. చెప్పా కదా అవన్నీ అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే ఇప్పుడు కడిగానండి. నేను 2:30 నుంచి ఆల్మోస్ట్ 3:30, 4 దగ్గర ఇవన్నీ కడిగేసాను. ఇవన్నీ తుడిచేసేయాలి. అంతకన్నా ముందు ఫస్ట్ అయితే గూళ్ళు అయితే క్లీన్ చేసేసుకోవాలని చెప్పేసి పరక తీసుకొని మొత్తం అనేసానండి. తర్వాత లిక్విడ్ అయితే వేసుకొచ్చాను. కొన్ని వాటర్లోకి వేసుకొచ్చి గూళ్ళన్నీ నీట్గా అయితే తుడుస్తాను అనమాట. ఎందుకంటే ఇదంతా క్లీన్ చేసుకోవడం ఇప్పుడు అవసరమా అనుకోవచ్చు. బట్ మేము క్లీన్ చేసుకోక చాలా డేస్ అయిపోయింది. లైక్ ఎలా అంటే కింద మేము యూజ్ చేసుకునే వరకు
ఓకే. మళ్ళీ అంత దుమ్ము పట్టిందని చెప్పేసి అంతా క్లీన్ చేసి పెట్టేశాననమాట. తర్వాత అయితే అవి మేము కింద వేసేటివి కవర్స్ ఇంక పాతవి అవే వాష్ చేశా అనమాట. వాష్ చేసేసి అవి నేను అక్కడ వేసేసానండి. ఇక్కడ మీకు చూపించేస్తున్నా అది కూడా. ఫస్ట్ అయితే ఇవన్నీ నేను అయినాటికి అంటే సరుకులన్నీ వేయడానికి అన్ని డబ్బాలన్నీ పక్కన తీసి పెట్టా కదా! అవన్నీ అయితే ఇక్కడైతే నేనైతే ఇచ్చేసిస్తున్నాను. ఇవే అండి కవర్స్ అయితే నేను పిండింది. అంతా క్లాత్ పెట్టి తుడిచేసా అనమాట సామాన్లన్నీ. ఇవి కవర్స్ అయితే అన్ని కవర్స్ కూడా కడిగిన తర్వాత మళ్ళీ టవల్‌తో మొత్తం నీట్‌గా తుడిచి ఇప్పుడంతా సర్దుతున్నా అనమాట. సో, ఈరోజు వచ్చేసి ఇంకా పైన అవి ఉన్నాయి కదా! అది ఇంతొక్కటే అవి కూడా తీసేసుకొని కడిగేసేయాలి. ఆ డబ్బాలన్నీ పైన పెట్టేసాను. కారం డబ్బా దాంట్లోకి అన్నీ ఇంకా మనం ఏమేమి అయితే ఉంటాయో అవన్నీ. యాక్చువల్‌గా నేను ఎక్కువ ఏం వేసుకోలేదండి. ఎందుకంటే ఇంగా ఇప్పుడు ఫెస్టివల్‌కి మళ్ళీ ఊరికెళ్తే అన్నీ బయటనే ఉంటే కష్టము అని చెప్పేసి కొన్ని మాత్రమే చాలు. ఇంగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ తీసేసాననమాట. ఇక్కడ ఒకటే ఉండే కదా! మొత్తం ఇవన్నీ సర్ది పెట్టేసాను. చూసేసారు కదా! ఇవి అన్నీ పైనవి అంతా అయిపోయింది. ఇక్కడ చూసేసేయండి. ఇక్కడంతా కూడా అయిపోయింది. ఇంక ఇవి ఇప్పుడు దీంట్లో తీసాను కదా! ఇవి నోటి కడిగేసి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసాను. మొత్తం కిందంతా చూసేసారు అంతది. ఇక్కడైతే ఆయిల్ డబ్బా పెట్టి మొత్తం పేరుకుపోయిందనమాట. ఇంకైతే హనీనైతే స్కూల్ నుండి పిలుచుకొచ్చాను. అవన్నీ సామాన్లు ఉంటే నేను ఇంకా టైం అయిందని చెప్పి స్కూల్‌కైతే వెళ్ళిపోయింటున్నాననమాట. అవైతే అవన్నీ సామాన్లు కడిగేసింది. కడిగేసిన తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు పని అయితే చాలానే ఉందనమాట. ఇక్కడ చూసేసారా? ఈ మట్టి పాత్రలు తెచ్చి ఆల్మోస్ట్ 2, 3 ఇయర్స్ అవుతుంది. ఎందుకు యూజ్ చేయాలో తెలియక మూలకైతే పెట్టేశాను. వాసన మాత్రం సూపర్ ఉంది. కడిగినందుకేమో మరి. ఎందుకు యూజ్ చేస్తారో చెప్పేసా. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు అంతైతే క్లీన్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే వాటర్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం నీట్గా అయిపోతుంది. సో ఇదంతా అయిపోతుంది క్లీనింగ్ అని. నీకోసమా అన్వేషణ నీడల్ని వెంట ఉండగా కాసేపలా కనిపించగా మధుర స్వరాత్మకి ప్రేమ. టైల్స్ అన్నిటికీ వాటర్ అయితే వేసేసానండి. అంత దుమ్ము పట్టిందనమాట. కిటికీలన్నీ ఓపెన్ చేసేసి కొంచెం బంక పట్టింది. డైలీ తుడుచుకుంటాను గ్యాస్ కట్టని. అయినా ఇక్కడ పైన వరకు అయితే డైలీ అయితే క్లీన్ చేయలేండి. నాకు ఎక్కడి వరకు అంతదో అక్కడి వరకే క్లీన్ చేస్తాను. ఇప్పుడైతే మొత్తం అనమాట టైల్స్ అంతా మొత్తం నీట్‌గా తుడిచేసాను. ఇదంతా క్లీన్ చేసుకోవడానికి నాకు ఏదో 15 నిమిషాలు పట్టింది. ఎందుకంటే మొత్తం ఇంకా అక్కడి వరకు కదా మూల వరకు అంతా టైల్స్ కింద అంతా నీట్‌గా డబల్ సార్లు అంటే 2 సార్లు అయితే క్లీన్ చేసేసాను అనమాట. దానికి తోడు ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు అయితే ఏడుస్తున్నారు. మా చిన్న పాప ఏడ్చుకుంటూ వచ్చింది. కోపం వచ్చేసింది నాకు. ఇప్పుడే చాలా కొంచెం టైట్‌గా ఉండింది. ఆయన అట్లే క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇంక 3 సార్లు అండి స్కూల్‌కి తిరిగి మరీ మళ్ళీ ఇంట్లో ఇప్పుడు మళ్ళీ పిల్లలకి తినిపించి వంట చేసి మరి ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా ఫిల్టర్కి కూడా మొత్తం కడిగేసి ఇక్కడంతా కూడా నీట్‌గా అయితే కడుక్కున్నాను అనమాట. ఇంకా కడిగిన తర్వాత లాస్ట్ ఫైనల్ టచ్ చూసేసేయండి ఎలా ఉందో మా కిచెన్. ఆల్మోస్ట్ ఇవన్నీ అయితే అయిపోయినాయి చూసేసారా. ఇక్కడ వంటలు మొత్తం క్లీన్ అయిపోయింది. పైన అంతా ఇవంతా క్లీన్ చేసేసాను కదా, వీడియోలో చూసే ఉంటారు. ఇదంతా కూడా కిటికీలు ఇక్కడ ఫిల్టర్ మొత్తం నీట్గా అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది అండి నా వంటిల్లు కదా. ఇంకా ఆడ బట్టలు అవి ఉన్నాయి. అవన్నీ ఒకటే తుడిచేసి ఇవి పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు సాయంత్రం అయిందండి. ఇప్పుడు 6 అయింది అనమాట. అప్పుడే చూసేసారా. ఇక్కడైతే పాలు పెట్టేశాను. చూసేసారా ఎంత నీట్గా అయిపోయిందో. గ్యాస్తో సహా అంత నీట్గా తుడిచేసిన అనమాట. ఇక్కడంతా పెట్టేసినాను. ఇవన్నీ ఇంకా అన్నీ చేంజ్ చేసేసి తుడిచేసినాను కదా అన్నీ. ఇంకా పాలైతే పెట్టేసుకొని కాఫీ అయితే తాగేసాను అనమాట. చాలా హెడేక్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడైతే 6:30, 7 అవుతుందండి. ఇక్కడ ఇంకా బట్టలు అయితే ఉన్నాయి కదా, అవి పొద్దున వేసినట్టు చూసేసారా అలానే ఉన్నాయి. ఇప్పుడైతే తీసుకొని పోయి వేసేస్తున్నాను అనమాట పైన. ఇంకా అవ్వ కడిగినని చెప్పే కదా, అవన్నీ అయితే తుడిచేసి పైన బట్టలు వేసి వచ్చి అవన్నీ ఇంకా వేటి ప్లేస్లో పెట్టేశాను. ఫైనల్లీ మా కిచెన్ చూసేసారా ఎంత నీట్గా అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.
ప్రశాంతంగా ఏముందో తెలవదు గానీ నాకైతే గిన ఫుల్ తలకాయ నొప్పి వచ్చిపోయిందనమాట. ఇక్కడొచ్చేసి ఇంకా రైస్‌కైతే పెట్టేసిందనమాట అవ్వ. హద్వితాకి తినిపిస్తా ఉంది చిన్నోడికి. ఇక్కడ నేను కర్రీ చేసేస్తున్నాను. మునక్కాడ కర్రీ మా ఇంటి ఎదురుగా వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళ చెట్టువి చాలా చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి. మరి అదేంటో ఫ్రీగా వచ్చినాయని చెప్పి అని అనుకోకండి. సో, ఏవైనా కర్రీనే కదా కొబ్బరేసి చేశాను. చాలా చాలా సూపర్‌గా ఉండింది. ఎలా చేసినంటే చెప్తాను. ఆయిల్ ఏసేసి ఇంక ఆనియన్స్, టమాటా వేసి మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, మసాలాలైతే వేసేసుకొని ఇక్కడ మునక్కాడలు వేసిన తర్వాత కొబ్బరేసి కొన్ని వాటర్ వేసి ఒక 2 విజిల్ పెట్టేసుకుంటే అయిపోయింది. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం అయితే చేసేసుకొని తిన్నాము. ఇక్కడ దోసలకైతే ఏసేసుకున్నాను అనమాట. రాగి దోసలు మిక్సీకైతే పట్టిచ్చేసానండి. సో, చెప్పాను కదా! ఇక్కడైతే గిన డాన్స్ చేసేస్తున్నాను అనుకోకండి. ఏదో అలా పాట పెట్టింటే ఏదో ఫోర్త్‌లో ఇట్లా వచ్చేసింది. ఏమనుకోకండి. ఇక్కడైతే గిన దోస పిండయితే మిక్సీకైతే ఏసేసాను. మిక్సీకేసిన తర్వాత అక్కడ కర్రీ గూడా రెడీ అయిపోయింది. సో, ఇంకా ఇంతటితో అయితే మేబీ ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మిస్ కాకుండా చూసారే అనుకుంటున్నాను. ప్లీజ్ అండి ఎవరైనా మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని మునక్కాడ కర్రీ అయితే అద్దిరిపోయిందనమాట. సూపర్‌గా వచ్చేసింది. అదేంటో మరి చాలా డేస్‌కి చేసినందుకో ఏంటో మరి. లేకుంటే పక్కింటోళ్ళు ఫ్రీ ఇచ్చినారని కాదు. చాలా చాలా బాగొచ్చింది. ఎవరైనా మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసమే అండి కర్రీస్. ప్లీజ్ 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 అండి ఒక్క లైక్ ఏసి ఎళ్ళండి. ఇక్కడి వరకు చూశారు కదా! ఉంటాను మరి. బాయ్.